సభ్యులందరికీ నమస్కారం. ఓం విదురాయ నమః. సమస్త సమ్మంగళాన్ని సంతు సర్వే జనాః సుఖినో భవంతు. మా ఈ విదురోపాఖ్యానంలో EPS 95 మీద ఇదొక మరొక వీడియో. అయితే నిన్న నా వీడియో చూసిన కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు. ముందు వారికి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి దాని తర్వాత ఇవాల్టి సమాచారం ఏమిటనేది మనం చిన్నగా విచారిద్దాం. ఒకటేంటో అని చెప్పానంటే 1/9/2014 లోపల ఉన్న వారి సంగతి ఏంటో కొంచెం వివరించగలరు అని అడిగారు. ఇదివరకు మన వీడియోలో చాలాసార్లు నేను చెప్పాను. అయితే దోస్ హూ హ్యావ్ నాట్ ఆప్టెడ్ ఫర్ ఎనీ ఆప్షన్ అండర్ 11(3) and retired and settled their account before 1/9/2014 are not eligible for the higher pension scheme అని 4/11/2022 నాడు వచ్చిన జడ్జిమెంట్లో పేర్కొనడం జరిగింది. తర్వాత పోతే ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటాయని చెప్పానంటే, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ వారి అప్లికేషన్స్ని తిరస్కరించారట. అయితే దానికి గల ముఖ్యోద్దేశము, దానికి గల ముఖ్య కారణం ఏమిటని చెప్పేసి విచారించడానికి సదరు ఎమ్మెల్యే గారు డిపార్ట్మెంట్కి వెళ్తే వారు చెప్పిన విషయం ఏంటని చెప్పానంటే, ట్రస్ట్ రూల్స్లో వీళ్ళు హయ్యర్ వేజెస్ మీద PF కట్టడానికి ప్రొవిజన్ లేదు అని చెప్పారట. అంటే ఈ ట్రస్ట్ రూల్ క్లారిఫికేషన్ ఇచ్చిన సారాంశం ఏమిటాయి అని చెప్పానంటే, ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే, ఏ ట్రస్ట్ రూల్లో అయితే హయ్యర్ వేజెస్ మీద PF కట్టడానికి ప్రొవిజన్ ఉండదో అటువంటి ట్రస్ట్ని డిస్క్వాలిఫై చేస్తున్నారు అని మనకు తెలుస్తోంది. ఇంకా కాకపోతే వాళ్ళందరూ కూడాను చాలా చాలా డబ్బులు కట్టున్నారు. 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, దాదాపుగా ఒక 50 లక్షలకు మించకుండా వాళ్ళకు వచ్చిన డిమాండ్ లెటర్ ప్రకారము దాదాపు 6, 7 to 8 months, 9 months, కొన్ని ఒక సంవత్సరం కూడా అయిపోయి ఉండాలని నేను అనుకుంటున్నాను. అయితే ఆ డబ్బులన్నీ కూడాను 8% ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి రిటర్న్ చేస్తాము అని చెప్పేసి అన్నారట. అయితే ఇది కూడా ఒకందుకు చాలా మంచిదని నేను అభిప్రాయపడుతున్నాను. సదరు ఈ స్టీల్ ప్లాంట్ సభ్యులు ఎవరిని కూడాను దీని గురించి పెద్ద బాధపడద్దని కూడాను నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. అయితే ఎవరైనా నొచ్చుకుంటే కనుక అయ్యా క్షమించండి నన్ను, నేను మీరు ఎందుకు బాధపడకూడదో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నుంచి ఒక రెజల్యూషన్ వచ్చి, ఆ రెజల్యూషన్లో మినిమం పెన్షన్ మీద ఏది వైబిలిటీ ఉంటుందో దాన్ని మేము సెంట్రల్ గవర్నమెంట్ వారికి విశదీకరిస్తాము, నెక్స్ట్ బడ్జెట్లో దీని గురించి డిస్కషన్ చేస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ కూడాను చెప్పి ఉన్నారు. ఆ మినిమం పెన్షన్ 5,000 కావచ్చు, 7,500 కావచ్చు, లేదా సంథింగ్ విల్ బి డిసైడెడ్. అంటే వాడు డిసైడ్ చేయడానికి సుముఖంగా ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. అయితే మీరు వేసుకోవాల్సిన క్యాలిక్యులేషన్ ఏమిటాయని చెప్పానంటే, 16/11/1995 తర్వాత ఈ EPS 95 స్కీము మనకి అమల్లోకి వచ్చింది. తర్వాత పోతే మనకి 5,000 నుంచి 6,500, 6,500 నుంచి 15,000గా దఫాలుగా మనకి ఆ స్లాబ్ పెంచారు. అయితే మీరు మీ యొక్క లైఫ్ టైం మొత్తంలో 5,000 మీద ఎంత మీరు 8.33 కట్టారు, 6,500 మీద ఎంత 8.33 కట్టారు, 15,000 మీద ఎంత 8.33 కట్టారనేది మీరు ఒకసారి బేరీజ్ వేసుకోండి. ఒకసారి క్యాల్కులేషన్ చేసుకున్నట్లయితే మీరు కట్టే అమౌంట్ మీరు కట్టిన అమౌంట్ ఇప్పటికీ చాలా మీగర్గా ఉంటుంది, మీగర్ అమౌంటే ఉండి ఉంటుంది. అయితే మనము దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ మనం ఎంజాయ్ చేయలేదు కాబట్టి ఇంట్రెస్ట్ డిపార్ట్మెంట్లోనే ఉందనుకోండి. ఇప్పుడు ఆ అమౌంట్ మీద బేస్ చేసుకుని మీరు 1/9/2014కి బిఫోరు, దాని తర్వాత పోతే 1/9/2014 తర్వాత మీ రిటైర్మెంట్ డేట్ నాటికి మీరు లెక్క వేసుకుని చూడండి. ఈ 2 ఫార్ములాస్ పెట్టి మీకు ఎంత పెన్షన్ రావచ్చును అని చెప్పి డిసైడ్ చేయండి. ఆ పెన్షన్ కనుక 7,500 లోపల ఉన్నదనుకోండి, మీరు ఏమి చింతపడక్కర్లా. ఎందువల్లని చెప్పానంటే, మీకు 7,500 పెన్షను
వాళ్ళు డిసైడ్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదా ఇప్పుడు 1/9 ఈ ప్రోరాటా క్యాలిక్యులేషన్ మీద వచ్చిన పెన్షన్ మీకు వస్తుంది. ఇంకొకటి చింతపడడానికి మీకు ఆస్కారం లేదు అని నేను అనటానికి ఇంకొక బలమైన కారణం ఏమిటాయని చెప్పాలంటే, ఇప్పుడు హయ్యర్ పెన్షన్కి కానీ లేకపోతే ఆ కట్టిన 8.33 ఆ సదరు స్లాబుల మీద కానీ వాడు ఇచ్చే పెన్షన్ ఒకటే రకంగా క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు. 1/9/2014కి బిఫోర్ ఒక క్యాలిక్యులేషను, 1/9/2014 తర్వాత ఒక క్యాలిక్యులేషన్ చేసి ఆ స్లాబుల మీద మీకు పెన్షన్ ఇస్తున్నాడు. మీరు హయ్యర్ పెన్షన్ కట్టి ఉన్నా కానీ కాక రెండుగా స్లాబ్ విడదీస్తే మీకు వచ్చే లాభం అంత లేదు. అదే ఓన్లీ లాస్ట్ డ్రాన్ 12 months వేజెస్ మీద ఇస్తానో లేకపోతే లాస్ట్ డ్రాన్ వేజెస్ మీద బేస్ చేసుకుని ఏదన్నా ఇస్తానని ఉంటే మనం నిజంగా బాధపడాల్సిన పని వస్తుంది. ఇప్పుడు మనం హయ్యర్ వేజెస్ కట్టినా ప్రోరాటానే, హయ్యర్ వేజెస్ కట్టకపోయినా ప్రోరాటానే. కాబట్టి క్యాల్కులేషన్ మెథడాలజీలో ఎటువంటి తేడా లేదు. కాబట్టి మనకు చాలా పెన్షన్ పోతుంది అని అనుకునే అవకాశం కూడా లేదు. ఇంకోటి ఏమిటాయని చెప్పానంటే, మీ సర్ప్లస్ మొత్తం తిరిగి మీ ఇంటికి వస్తుంది. హాయిగా మీరు మంచి పవర్ఫుల్ బ్యాంక్ లైక్ ఎస్బీఐయో ఇంకా గవర్నమెంట్ బ్యాంకుల్లో మంచిగా 7.5%కో 7.4%కో చక్కగా ఫిక్స్డ్ చేసి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ హాయిగా ఎంజాయ్ చేయండి. దట్ వుడ్ బి బెస్ట్ సొల్యూషన్ ఫ్రమ్ మై సైడ్ అని నేను చెప్తున్నాను. తర్వాత పోతే సపోజ్ మినిమం పెన్షన్ వాళ్ళు డిసైడ్ చేయకపోయినా మీరు యాక్చువల్ పెన్షన్ ఎంత వస్తుందో అంత పెన్షన్ హాయిగా ఎంజాయ్ చేయండి. ఎందువల్ల చెప్పాలంటే మీరు కట్టింది ఎక్కువ ఏమీ లేదు అక్కడ. ఒకసారి వేరే వేసుకుని చూడండి. ఎందుకంటే 5,000 మీద ఇంటూ 8.33, 6,000 మీద ఇంటూ 8.33, 15,000 మీద ఇంటూ 8.33 అంటే మ్యాక్సిమం మీరు 540 రూపీస్ దగ్గర నుంచి 1250 వరకు కట్టారు. మీ పీరియడ్ ఎంత ఉందో చూసుకోండి. ఇంతకంటే మీరు ఎక్కువ డబ్బు కట్టి ఉండాలా. దాని మీద ఇంట్రెస్ట్ చేసుకున్నా కానీ వాళ్ళు ఇచ్చిన ఇంట్రెస్ట్లు 7.5%, 7.65%, 9%, 7%, 8.5%, 8.45%, 8.65%, డిఫరెంట్ టైం డిఫరెంట్ స్లాబ్లో ఇచ్చున్నారు వాళ్ళు. కాబట్టి ఈ కార్పస్ పన్నంతా వాడి దగ్గర ఉన్నది. దాని మీద వచ్చే బెనిఫిట్ 100% ఏ స్కీమ్లో పెట్టినా రాదని నేను చెప్తున్నాను. ఏ స్కీమ్లో పెట్టినా ఆ సదరు మన పిఎఫ్ పెన్షన్ అనేది రాకపోవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరికీ నేను చెప్పేది ఏంటంటే, అయ్యా మీరు ఎవరు నన్ను తప్పుపట్టద్దు, నా యొక్క విశ్లేషణ మాత్రమే. ఏమన్నా ఉంటే నాకు ఈ వీడియో మాధ్యమం ద్వారా మీరు ప్రశ్న వేయండి, ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను నేను. ఎందువల్లంటే వీళ్ళు ఈ రూర్కేలాలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగంలో ఉన్న ఒక వింగులో పెన్షన్ ఇచ్చారన్నట్టుగా విన్నా నేను. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రూర్కేలా రాష్ట్రీయ ఇస్పాత్ నిగం ఏదైతే ఉన్నదో అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్కి లోబడే ఉంటుంది, కానీ ఇంకా ఇతరత లోబడి ఉండదు అన్నట్టుగా నా యొక్క అభిప్రాయం. కానీ అక్కడ ఇస్పాత్ నిగంలో రూకేలు ఇచ్చారా లేదని కొంచెం నాకు డౌట్ఫుల్లే. కానీ ఎవరో అన్నారన్నమాట నేను చెప్తున్నాను. కానీ నేను కూడా దాన్ని వెరిఫై చేసుకుంటాను. తర్వాత పోతే ఈ మినిమం పెన్షన్ అస్యూరెన్స్ అనేది ఒకటి వీళ్ళు ఇస్తారన్న మాట మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా తెలుస్తుంది. ఎప్పుడు చేయాలా మీకు రిట్రాస్పేటివ్ ఎఫెక్ట్ తోటి మీకు ఆ యొక్క ఇది ఇవ్వటం జరుగుతుంది. తర్వాత పోతే నిన్న చెప్పిన పాయింట్లలో ఒక పాయింట్కి సరైన క్లారిఫికేషన్ నేను ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరైనా ఈ హయ్యర్ పెన్షన్కి అర్హులయ్యి వాళ్ళకి ఏరియర్స్ కట్టవలసి వస్తే మా ఏరియర్స్ని మాకిచ్చే పెన్షన్ ఏరియర్స్లో నెట్ ఆఫ్ చేయండి అంటే ఆ పని చెయ్యము అన్నమాట వాళ్ళు మాట్లాడారు. అది దానికి మరొక క్లారిఫికేషన్ నేను ఇప్పుడు ఇస్తున్నాను. కాబట్టి ఏంటంటే ఈ ప్రహసనంలో మనం ఇంకా కొంత శ్రమం వేచి చూసిన తర్వాత ఫిబ్రవరి ఎంతో దూరం లేదు, ఇంకో 10-15 రోజుల్లో ఉంది. ఆ బడ్జెట్లో నిజంగా ఏం తేలుస్తారని తేలిపోయిన తర్వాత అందరూ కూడాను హాయిగా ఉండొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాన్ని సంతు. మరొక వీడియోలో మళ్ళా కూలంకషంగా ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తోటి నేను
ఒక క్యాల్కులేషన్ కూడా చేయదలుచుకున్నాను. ఆ క్యాల్కులేషన్ తోటి మరొక వీడియోలో మరొకసారి చిన్న స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంతవరకు వేచి చూడండి. నా వీడియోని చూస్తున్న మీరందరికీ కూడాను మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు వీలైనంత మందికి ఈ వీడియోని మీరు ట్రాన్స్ఫర్ చేయండి, షేర్ చేయండి అని కోరుతున్నాను. ఎందుకంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పి ఉన్నాను కాబట్టి. నమస్కారం.